మనం గెలవాలి. ఆ గెలుపు ఎలా ఉండాలంటే ప్రత్యర్థి గుండెలు అదిరేలా బలంగా తాకాలి. రాష్ట్ర రాజకీయాలకు ఓ సంకేతం కావాలి. అదే మన లక్ష్యం అన్నట్లుగా ఉప ఎన్నికల పోరు సాగింది. ఇది ఓ ఎమ్మెల్యే ఎన్నికో ఓ ఎంపీ ఎన్నికో కాదు, కేవలం జెడ్పీటీసీ స్థానాల్లో జరిగిన ఎన్నిక మాత్రమే. ఆ ఎన్నిక ద్వారా ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని, ప్రజలు మా వెంటే ఉన్నారని చెప్పడానికి వైసీపీ అధినేత జగన్ సొంత ఊళ్ళోనే మాకు బలమైన విజయం లభించిందని చెప్పుకోవడానికి టీడీపీ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో అధికార పార్టీ తన బలమైన విజయాన్ని చేజెక్కించుకుంది. ఆ విజయం జరుగుతున్న చర్చ ఆరని మంటలు ఎగిసిపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాల సరళిపై ఓ లుక్ వేద్దాం. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ప్రత్యక్షంగా తలపడ్డారా అన్నట్లుగా జరిగాయి. కేవలం 10,000 ఓట్లు ఉన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఆ ఇద్దరి నేతలకు పరువు ప్రతిష్టగా మారినట్లు కనిపించాయి. అందుకే అటు వైసీపీ ఇటు టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీల నేతలని కాదు, తమకు సహకరించే ప్రతి ఒక్కరూ ఉప ఎన్నికల సంగ్రామంలో మోహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వివిధ కులాల నాయకులు బరిలోకి దిగి ప్రచారం చేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రభావం ఆ రెండు రాజకీయ పార్టీలపై అత్యంత ప్రభావం చూపుతుందని పార్టీ శ్రేణులు భావించడమేనట. ఈ ఎన్నికల్లో ప్రచారాలు ఎంత చేసినా, డబ్బు, మద్యం ఎంత పంచినా పోలింగ్ రోజున ఓట్లు వేయించుకోవడమే అంతిమ లక్ష్యంగా రెండు పార్టీలు పోటాపోటీ వ్యూహరచన చేశాయి. కానీ ఆ ప్రయత్నంలో వైసీపీ ఓడిపోయింది. పూర్తిస్థాయి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ పార్టీ ఎన్నికలను ఎదుర్కోలేక, బహిష్కరించలేక చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణం వైసీపీకి ఓటర్లు ఉన్నా ఆ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు నడిపించే నాయకులు కరువయ్యారన్నది రాజకీయ విశ్లేషకుల టాక్. ఒకప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతి గ్రామానికి ఓ నాయకుడు, ఆ నాయకుడికి అనుచరులు ఉండేవారు. ఒక గ్రామంలో 2 వర్గాలు ఉంటే ఆ 2 వర్గాల మధ్య ఫ్యాక్షన్ నడుస్తున్న వారంతా వైఎస్ కుటుంబం వెంటే నడిచేవారు. ఇప్పుడు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ఆ పరిస్థితులు లేవనిపిస్తుందట. వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలు సైతం తెగించిన నాయకులకు ప్రాధాన్యత లేకపోవడం, తర్వాత వారందరూ క్రియాశీల రాజకీయాల్లో స్తబ్దుగా ఉండిపోవడం వంటి అనేక కారణాలు జగన్ని వెంటాడాయని చెబుతున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో పనిచేసే వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి తదితరులు క్రిమినల్ కేసుల్లో ఉండి పులివెందులకు దూరంగా ఉండాల్సి రావడం కూడా ఇలాంటి ఘోర పరాభవానికి కారణమంటూ పులివెందుల రాజకీయాల గురించి మాట్లాడేవారు చెప్పుకుంటున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నా ఆయన ఒక్కరే పోరాడలేకపోవడం వైసీపీకి ఎన్నికల్లో పెద్ద దెబ్బగా మారిందట. అంతేకాదు, గత సార్వత్రిక ఎన్నికలు, ఇప్పుడు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య ప్రభావం కనిపిస్తుందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. దీనికి తోడు కరెక్ట్గా ఎన్నికల సమయానికి వివేక కూతురు డాక్టర్ సునీత మీడియా ముందుకొచ్చి తన తండ్రి హత్య గురించి ఆవేదన వ్యక్తం చేయడం కూడా వైసీపీకి ప్రతికూలంగా మారిందట. వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీకి వాస్తవంగా పులివెందులలో పెద్ద బలం లేదు. కానీ గెలవాలి. ఆ గెలుపు కోసం సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ఉపయోగించాలన్న ఎత్తుగడ ఆ పార్టీలో కనిపించింది. భారీ మెజారిటీతో గెలుపొందాలి. ఆ గెలుపు ప్రజలందరిలో ప్రభుత్వంపై సానుకూల ఆలోచన కలిగించాలి. ప్రత్యర్థి బలమైన కోటను ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చినట్లు ఉండాలి అన్న ఎత్తుగడలతో తమ పార్టీ నేతలను రంగంలోకి దించింది అధికార టీడీపీ హైకమాండ్. ఇందులో భాగంగా వైసీపీ నేతలను ఆకర్షించి తన పార్టీలో చేర్చుకుంది. దీనికి తోడు ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగాన్ని కొంతవరకు అనుకూలంగా మలుచుకుంది. దాడులు, దౌర్జన్యాలు వంటి దూకుడుకు తెరలేపిందనే విమర్శలను సైతం కూడగట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఎన్నికల్లో అనుకూల పోలింగ్ ప్రక్రియ కోసం ఎత్తులకు పై ఎత్తులతో చిత్తు చేసే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారట. దీంతో ఆదినారాయణ రెడ్డి స్వయంగా రంగంలోకి బలమైన మెజార్టీతో భారీ గెలుపుకు కావలసిన వ్యూహంతో వ్యవహారాన్ని నడిపించారట. అధిక ఓట్లు ఉన్న గ్రామాలు, పోలింగ్ బూత్ల వద్ద తన అనుచరులు, ఇతర ప్రాంతాల నేతలను పోలింగ్ రోజు ఉంచి తనదైన శైలిలో పోలింగ్ మానిటరింగ్ చేశారట. ఈ మంత్రాంగంతో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. అయితే పోలింగ్ తీరుపై ఎవరు ఏం మాట్లాడినా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే సామెతను గుర్తు చేస్తున్నారట. గతంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల సందర్భంలో అమలు చేసిన విధానాన్ని కొంత మార్పు చేసి అమలు చేశామని కొందరు కూటమి నేతలు చెప్పుకోవడం కనిపిస్తుంది.
ఇలా ప్రత్యర్థి కోటను బద్దలు కొట్టేందుకు అధికార పార్టీలు అన్ని అస్త్రాలు వినియోగించాయని వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి టీడీపీ బలంగా ఉందా, ఓడి వైసీపీ బలహీన పడిందా అని చెప్పడానికి సాధ్యం కాని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తుంది.